విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి, బాలత్రిపుర సుందరి అమ్మగా, శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారు శైలపుత్రి అమ్మగా దర్శనమిస్తారు. అర గ్లాసు బియ్యంను, పావు గ్లాసు పెసరపప్పును కుక్కర్లో పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 4 వంతుల నీళ్లను పోసుకోవాలి. దీనిలో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిరియాల పొడిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మీద ఉన్న మూత తీసి గరిటెతో అన్నమును కలుపుకుంటూ మెదుపుకోవాలి. తాలింపును అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ కట్టు పొంగల్ మీద బెల్లం ముక్కను కూడా పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి బాలత్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తరము, బాల గాయత్రి మంత్రం, శైలపుత్రి అమ్మ శ్లోకం చదువుకొని మొదటి రోజు పూజ చేసుకుంటాను.